తెలుగు వద్ద సంస్కృతం ముద్ద అని చాలామంది చెప్తున్నారు. పలికేది ఇంటర్మీడియట్ బోర్డు అని, పలికించేవాడు వేరే ఎవరో ఉన్నారని, ఆ విషయం తెలుసుకోవాలన్న సమయం వచ్చిందని చాలామంది చెప్తున్నారు. 2008లోనే కేంద్ర ప్రభుత్వం తెలుగు భాషకు ప్రాచీన హోదా ప్రకటించింది. 2008లోనే కేంద్ర ప్రభుత్వం తెలుగు భాషకు ప్రాచీన హోదా ఇచ్చింది. అలాంటి తెలుగు భాషపై కత్తి వేలాడదీస్తూ సంస్కృతానికి రెడ్ కార్పెట్ పరుస్తూ తెలంగాణ ఇంటర్ బోర్డు 2025 సంవత్సరం ఏప్రిల్ 28న ఒక సర్క్యులర్ విడుదల చేసింది. అది తెలుగు భాషాభిమానంలో కొంత కలకలం కూడా లేపింది. ఆ కలకలానికి జవాబుగా మీడియం స్థాయిలో తెలుగు భాషకు వచ్చిన నష్టం ఏమీ లేదని బోర్డు అధికారులు హామీ అయితే ఇచ్చారు. కానీ సదరు సర్క్యులర్ను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించలేదు. మహారాష్ట్రలో మరాఠీని బలహీనపరిచే ప్రభుత్వాలు తమిళనాడు స్కూల్లో మళ్ళీ హిందీని రుద్దే ప్రయత్నం ఎందుకు జరుగుతున్నాయో, తెలంగాణలో తెలుగుపై పరోక్ష యుద్ధానికి కారణం ఏమిటో, ఈ పరిణామానికి వెనక వ్యూహం ఏమిటనేది చాలామందికి అంతతో వచ్చిన ప్రశ్నలుగా ఉంటుందన్నమాట. అంటే మహారాష్ట్రలోని మరాఠాన్ని బలపరిచే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయన్నమాట. అదే తమిళనాడు స్కూల్లో మళ్ళీ హిందీని రుద్దే కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. తెలుగు సాహిత్యంలో ఇప్పుడు అనువాద యుగం చెలరేగుతుందన్నమాట. ఇప్పుడు తెలుగు భాషలో ఎక్కువగా అనువాద యుగం బాగా జరుగుతుంది. ఒకప్పుడు శరత్తు, ప్రేమచంద్ తెలుగు వాళ్ళ అనిపించేటట్లుగా బెంగాలీ తెలుగు అంగీకరించారు. ఒకప్పుడు బెంగాల్ రచయిత శరత్, ప్రేమచంద్ నవల్ని తెలుగువారు బెంగాల్ నుంచి అనువదించేవారు. ఇప్పుడు విదేశాల సాహిత్యాన్ని, శాస్త్ర సాంకేతిక రంగాల విషయాలను, నిపుణుల పరిశోధనలను తెలుగులో కనిపించే ప్రక్రియ ప్రయోజనకరంగా సాగుతుంది. పుంకాలుగా మలయాళీ, తమిళ, ఇంగ్లీష్, హిందీ ఇలా ఎన్నో భాషల నుంచి సినిమాలు, నాటకాలు డబ్బింగ్ అయితే టీవీలో ప్రదర్శితమవుతున్నాయి కూడాను. అంటే హిందీ, ఇంగ్లీషు, తమిళ్, మలయాళం సినిమాలు కూడా ఇప్పుడు తెలుగులో అనువాదవి మనం ఓటీటీలో అట్లా చూడగలుగుతున్నాం. ఇంటర్నెట్ రంగంలో తెలుగు భాష దూసుకుపోతుంది. ఈ రకంగా తెలుగు యువత ఉపాధి రంగంలో లబ్ధి పొందుతున్న ఈ తరుణంలో ఇంటర్ విద్యాధికారులు తెలుగు భాష ప్రత్యామ్నాయంగా సంస్కృతాన్ని ప్రోత్సహించడం మనం ఎలా అర్థం చేసుకోవాలి? స్థానిక దేశీయ భాషలపై ఇది వ్యూహాత్మక దాడి అని, విభిన్న సంస్కృతుల సంపదతో దేశంలో అనేక భాషలు అలరాడుతున్నాయని, వీటన్నిటినీ గుర్తింపు లభించాలన్న లక్ష్యంతో 7 దశాబ్దాల క్రితం భాషా ప్రయుక్త రాష్ట్రాలను శ్రీకారం చుట్టారు. స్థానిక భాషల వారసత్వాన్ని గౌరవించాలని భాషా ప్రయుక్త రాష్ట్రాలు శ్రీకారం జరిగింది. భారత ప్రభుత్వం భాష ద్వారానే సాంస్కృతిక వికాసం వ్యక్తమవుతుందన్న శాస్త్రీయ భావనతో భాషకు విద్యా వ్యవస్థలో సమున్నత స్థానం కల్పించారు. విద్యారంగ నిపుణులు, ప్రభుత్వ పాలనలో ముఖ్య అంశాలు, స్థానిక భాష ఇంటర్మీడియట్, ఆపై చదివే విద్యార్థులు అధిక సంఖ్యాకులు భవిష్యత్తులో ప్రభుత్వ యంత్రాంగంలో భాగమవుతారు. వారు సామాన్య ప్రజలతో సంబంధాలు కొనసాగించాలన్నా, ప్రజల వద్దకు పాలనా ఫలితాలు చేరాలన్నా స్థానిక భాష అతి ముఖ్యమైనది. తెలంగాణ స్థానిక భాష అయిన తెలుగును కాదని, రాష్ట్రంలో దేశంలో ఎక్కడా వ్యవహారిక భాషగా లేని సంస్కృతాన్ని పెద్దపీట వేయడం అనేది ఇంటర్మీడియట్ సాధించిందంటే ఇందులో మర్మం ఏమిటో ప్రజలు తెలుసుకోవాలని చెప్తున్నారు. దేశ వ్యవస్థను సమగ్రంగా అధ్యయనం చేసి భారత భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మితం ఉందని ప్రవచించిన కొఠారి కమిషను తదితర కమిషన్లు దేశీయ భాషను ప్రోత్సహించాలని సిఫారసు కూడా చేశాయి. అలాగే హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో దక్షిణాదిలో మాట్లాడే భాషను ఒకదారిని పాఠ్యాంశాల భాగంగా చేయాలని సూచించింది కూడా. భిన్నత్వంలో ఏకాంతం సాధించడం ఈ సూచిక వెనుక ఉన్న ఉద్దేశం. అలాగే ఇంటర్మీడియట్ స్థాయిలో సంస్కృతాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశం వెనుక ఉన్న మర్మం ఏమిటో విద్యాభిమానులకు తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇంటర్మీడియట్ బోర్డు చెప్పాలన్నమాట. ఈ విషయంలో తెలంగాణ విద్యా కమిషన్ తన అభిప్రాయాన్ని ఏమిటో కూడా స్పష్టం చేయాలి కూడాను. సంస్కృతంపై అమితమైన ప్రేమ ఉంటే తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థికుల పరీక్షను ఖచ్చితంగా దేవనాగరి లిపిలను రాయాలన్న నిబంధన ఎందుకు విధించరు? అంటే సంస్కృతమే అమితమైన ప్రేమ ఉంటే తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యాధికారులు ఆ పరీక్షను ఖచ్చితంగా దేవనాగరి లిపిలో రాయాలన్న నిబంధన ఎందుకు విధించరని చాలామంది చెప్తున్నారు. ఏ భాషలో పరీక్ష ఆ భాషలో రాయాలి, కానీ సంస్కృత పరీక్షను మాత్రం తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా రాసుకోవచ్చట. ఇంతకంటే హాస్యాస్పదమైన విషయం ఇంకోటి లేదని
కొంతమంది చెప్తున్నారు అనమాట, జూనియర్ కళాశాల వాళ్ళు చెప్తున్నారు. అంటే మనకి అన్ని భాషలు ముఖ్యమే, అన్ని భాషలకి గౌరవం ఇవ్వాల్సిందే, కానీ కొంతమంది యొక్క ఉద్దేశాలు చెప్పడం తప్పలేదు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.